హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనం ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాము. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా లో టెంపరేచర్ ఫిజిక్స్ యొక్క కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాము. లో టెంపరేచర్ ఫిజిక్స్ అంటే అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రము. సో సబ్స్టెన్సెస్ లోయర్ టెంపరేచర్స్ దగ్గర వాటి యొక్క బిహేవియర్ని బట్టి మనకు న్యూమరస్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ వాక్యూమ్ అనమాట. సో వాక్యూమ్ని జనరేట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. అలాగే ఫుడ్ స్టోరేజ్, అలాగే కొన్ని మెటీరియల్స్ని మనం స్టోరేజ్ చేయడానికి కూడా మనకి లో టెంపరేచర్ అనేది ఉపయోగపడుతుంది. సో దీని గురించి మనము తెలుసుకునే ముందు అంటే ఎలా మనము ఈ లో టెంపరేచర్ని ఎలా అచీవ్ అవుతాం అనేటువంటి మెథడ్స్ గురించి మనము తెలుసుకుంటాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫేజ్ అంటే దశ అంటాము. సో ఫేజ్ మీన్స్ ద ఈక్విలిబ్రియం కండిషన్ ఆఫ్ ఏ హోమోజీనియస్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే సాలిడ్ ఫేజ్ అంటాము, ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఇవన్నీ కూడా ఫేజెస్, 3 phases ఆఫ్ మ్యాటర్ అనమాట. ఇవి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ అనేవి 3 దశలు ఇవి. సో కాబట్టి ఈ ఏదైనా ఒక సబ్స్టెన్స్ సాలిడ్ ఫేజ్ లో ఉంటే దట్ ఈస్ ద హోమోజీనియస్ సబ్స్టెన్స్ అండ్ ఇట్ ఎగ్జిబిట్ సమ్ ఈక్విలిబ్రియం కండిషన్ అనమాట. అలాగే లిక్విడ్ స్టేట్ లో ఉన్నా అంతే, గ్యాసియస్ స్టేట్ లో ఉన్నా కూడా అంతే. సో దీస్ 3 phases ఆఫ్ ఎ మ్యాటర్. మనకి 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ కూడా ఉంది, దాన్ని మనము ప్లాస్మా అంటాం. ప్లాస్మా మీన్స్ హైలీ అయనైజ్డ్ గ్యాస్ అనమాట. ఇట్ హ్యాస్ అ హై టెంపరేచర్. సో మనకు ఇక్కడ వాటర్నే కనుక తీసుకుంటే వాటర్కి మనకు 3 phases ఉంటాయి. ఐస్ ఇన్ సాలిడ్ స్టేట్, వాటర్ ఇన్ లిక్విడ్ స్టేట్, స్టీమ్ ఆర్ వాటర్ వేపర్ ఇన్ గ్యాసియస్ స్టేట్ అనమాట. సో ఆవిరి కింద, నీరు కింద, అలాగే మంచు కింద ఉంటుంది మనకి ద్రవం అని నీరు అనేది. సో 3 దశల్లోనూ మనకు కనపడుతుంది. సో 0 degree Celsius వరకు మనకు సాలిడ్ స్టేట్ లో అంటే ఐస్ కింద ఉంటుంది, మంచుగా ఉంటుంది. 0 degree Celsius నుంచి 100 degree Celsius మధ్యలో మనకు లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, దాన్నే మనం వాటర్ అంటాము, నీరు అని. సో అబోవ్ 100 degree Celsius ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వాటర్ వేపర్ అనమాట. సో అది వాటర్ వేపర్ కింద ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ టెంపరేచర్ రేంజ్ లో పర్టికులర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర మనకు ఆ స్టేట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, కాబట్టి దాన్ని మనము ఫేజ్ గా చెప్తామన్నమాట. సో ఇక్కడ మనము సాలిడ్ నుంచి లిక్విడ్ కి, అలాగే లిక్విడ్ నుంచి గ్యాసియస్ సబ్స్టెన్స్ కి అంటే గ్యాసియస్ ఫేజ్ కి మనము రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది టెంపరేచర్ ను ఇంక్రీజ్ చేయాలి. అదే దీని యొక్క రివర్స్ ప్రాసెస్ అంటే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి, లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్ కి గనక వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా టెంపరేచర్ ను తగ్గించాలి, టెంపరేచర్ ను డిక్రీజ్ చేయాలి. ఈ రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు టెంపరేచర్ ను మనం తగ్గించాలి. అంటే గ్యాస్ నుంచి మనం లిక్విడ్ స్టేట్ కి వెళ్ళాలంటే టెంపరేచర్ డిక్రీజ్ చేయాలి. టెంపరేచర్ డిక్రీజ్ చేయాలంటే అప్పుడు మనము టెంపరేచర్ ను తగ్గించాలి, అంటే లో టెంపరేచర్స్ కి మనము రీచ్ కావాల్సి వస్తుంది అనమాట. ఉదాహరణకు మనకు హీలియం లాంటి గ్యాస్ ని కనుక తీసుకున్నప్పుడు హీలియం ని మనము లిక్విడ్ గా కన్వర్ట్ చేయాలంటే -268 degree Celsius, because it is the critical temperature of the helium. -268 degree Celsius దాకా హీలియం ను తీసుకొని వచ్చి అప్పుడు దానిపైన మనము ప్రెషర్ కనుక అప్లై చేస్తే హీలియం గ్యాస్ మనకు హీలియం లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. బట్ -268
ఈజ్ వెరీ వెరీ లో టెంపరేచర్. యాక్చువల్‌గా మన టార్గెట్ ఏంటంటే -273 డిగ్రీ సెల్సియస్‌ని రీచ్ అవ్వడం ఆర్ 0 కెల్విన్. ఈ -273 ఈజ్ ఈక్వల్స్ టు 0 కెల్విన్ అన్నమాట. సో 0 కెల్విన్ టెంపరేచర్స్‌ని రీచ్ అవ్వడమే ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్‌లో మనకున్నటువంటి మెయిన్ టార్గెట్. ఎందుకని 0 కెల్విన్ టెంపరేచర్‌లో మనకి ఫోర్సెస్ అనేవి ఏమి ఉండవు కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమి ఉండవు కాబట్టి అక్కడ మనకి కండక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనము ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో కాబట్టి ఇలాంటి లో టెంపరేచర్స్ ని రీచ్ అవ్వడానికి మనకు ఉన్నటువంటి మెథడ్స్ ఇవి. సో ఫ్రీజింగ్ మిక్సర్, జౌల్స్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, జోల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అండ్ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. ఫ్రీజింగ్ మిక్సర్ అంటే హిమీకరణ మిశ్రమం అంటాము. హిమీకరణ మిశ్రమము. అలాగే జోల్ వ్యాకోచము, స్థిరోష్ణక వ్యాకోచము, జోల్ కెల్విన్ వ్యాకోచము, అలాగే అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అంటే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము. స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము. అయస్కాంతీకరణము అంటే అయస్కాంత తత్వం వస్తుంది. అయస్కాంత తత్వాన్ని తొలగించడాన్ని నిర అయస్కాంతీకరణము, డిమాగ్నటైజేషన్ అంటాం. అది అడియాబాటిక్ ప్రాసెస్ లో చేస్తాం కాబట్టి దాన్ని స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ ప్రక్రియ అని అంటాము. సో ఈ పద్ధతుల ద్వారా మనము అల్ప ఉష్ణోగ్రతలను పొందడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీజింగ్ మిక్సర్ ఈజ్ నథింగ్ బట్ మిక్సర్ ఆఫ్ ఐస్ అండ్ సాల్ట్. ఐస్ అని ఆల్రెడీ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుందని మనం అనుకున్నాం కదా. సో దీనికి సాల్ట్ యాడ్ చేయడం వల్ల టెంపరేచర్ ఇంకా తగ్గుతుంది. ఎక్కడ వరకు తగ్గుతుంది అంటే -20 డిగ్రీ సెల్సియస్. అంటే ఐస్ కి మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు టెంపరేచర్ అనేది -20 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సాల్ట్ యాడ్ చేయగానే ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సాధారణంగా ఫ్రీజింగ్ మిక్సర్ వల్ల మనకు తక్కువ టెంపరేచర్స్ ని మనం రీచ్ అవ్వగలిగేది మాక్సిమం -20, -22 డిగ్రీ సెల్సియస్ మాత్రమే వెళ్ళగలుగుతాము. అంతకంటే తక్కువ టెంపరేచర్స్ కి మనం రీచ్ కాలేమన్నమాట. సో నెక్స్ట్ జౌల్స్ ఎక్స్పాన్షన్ లేదా జౌల్స్ వ్యాకోచం తెలుగులో. సో ఇట్స్ ఎ ఫ్రీ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ జరగడానికి మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ వ్యాకోచం ఇది ఫ్రీ ఎక్స్పాన్షన్. సో ఇన్ విచ్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఇంటూ వాక్యూమ్. ఇక్కడ గ్యాస్ అనేది వాక్యూమ్ లోకి ఎక్స్పాండ్ అవుతుంది. సో కాబట్టి హియర్ దర్ ఇస్ నో ఎక్స్టర్నల్ వర్క్ ఇస్ డన్. బాహ్య పని అనేది జరగదు. సో కేవలము ఇట్ ఓన్లీ ఇంటర్నల్ వర్క్ ఇస్ డన్ అగైన్స్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. గ్యాస్ లో ఉండేటువంటి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ కి అగైనెస్ట్ గా మనకి ఇంటర్నల్ వర్క్ ఒక్కటే జరుగుతుంది. అందువల్ల మనకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ యాక్చువల్ గా దీన్ని మనం అబ్జర్వ్ చేయలేము. ఎందుకంటే మన ఆపరేటర్స్ ఉన్నటువంటి లార్జ్ హీటింగ్ కెపాసిటీ వల్ల ఈ కూలింగ్ ఎఫెక్ట్ ని మనము అబ్జర్వ్ చేయలేము అనమాట. అంటే జోల్స్ ఎక్స్పాన్షన్ వల్ల మనకి కూలింగ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ వీ కెనాట్ అబ్జర్వ్ డ్యూ టు లార్జ్ హీటింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఆపరేటర్స్ అనమాట. సో ఇది జోల్స్ ఎక్స్పాన్షన్. దీని వల్ల కూడా మనం అనుకున్నటువంటి 0 కెల్విన్ టెంపరేచర్స్ అయితే మనము రీచ్ అవ్వలేమన్నమాట. సో నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వల్ల మనకు టెంపరేచర్ అనేది తగ్గుతుంది. మనకి -50 డిగ్రీ సెల్సియస్ వరకు మనము టెంపరేచర్స్ ని తీసుకెళ్లగలము. అంతకంటే తక్కువ టెంపరేచర్స్ కూడా మనం రీచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ద కంప్రెస్డ్ గ్యాస్ సడన్లీ రిలీజెస్ టు ది అట్మాస్ఫియర్. జోల్స్ ఎక్స్పాన్షన్ లో అయితే వాక్యూమ్ లోకి వస్తుంది. బట్ ఇక్కడైతే అట్మాస్ఫియర్ లోకి వస్తుంది. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఆల్రెడీ కంప్రెస్ అయినటువంటి గ్యాస్ ఏమవుతుందంటే ఒక్కసారిగా మనకి అట్మాస్ఫియర్ లోకి ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనివల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ వర్క్ ఎగనెస్ట్ ది ప్రెజర్ అనమాట. సో అందువల్ల అలాగే దాంతో పాటుగా ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది ఎగనెస్ట్ ద ఇంటర్నల్ ఎనర్జీ. సో ఈ రెండిటి వల్ల సో మనకు చూడండి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. సో డిడబ్ల్యూ మీన్స్ పిడివి అనమాట. సో ఇక్కడ ప్రెషర్ వల్ల మనకు ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి సో మనకు కూలింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అలాగే ఎక్స్టర్నల్ వర్క్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి వర్క్ జరగడం వల్ల సో మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది
ఎక్కువగా ఉంటుంది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ వన్ ఈస్ జోల్ థామ్సన్స్ ఎక్స్పాన్షన్. సో ఈ జోల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ లో మన ఎలాబరేట్ గా కూలింగ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ద గ్యాస్ ఫ్రమ్ హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్ ఇస్ పాస్డ్ త్రూ ది ఫారెస్ట్ మెటీరియల్. ఫారెస్ట్ మెటీరియల్ అంటే దూది లాంటి పదార్థము. సో ఆ దూదిని గనక మనము కాటన్ ఏదైతే ఉంటుందో సో కాటన్ మధ్యలోంచి గ్యాస్ ని మనం పంపిస్తాం హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్ కి. అలా పంపించినప్పుడు ఆ గ్యాస్ ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ రెండు జరుగుతాయి, ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది, ఎక్స్టర్నల్ వర్క్ ఇస్ డన్ బై ద గ్యాస్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ ఇస్ డన్ ఆన్ ద గ్యాస్. సో గ్యాస్ పైన వర్క్ జరుగుతుంది, గ్యాస్ కూడా వర్క్ చేస్తుంది, కాబట్టి మనకి కూలింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కూలింగ్ హీటింగ్ రెండు జరగచ్చు. అంటే గ్యాస్ యొక్క టెంపరేచర్ పెరగచ్చు తగ్గొచ్చు. ఎప్పుడు అంటే డిపెండింగ్ ఆన్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ ను బట్టి మనకు కూలింగ్ కానీ హీటింగ్ కానీ అనేది డిపెండ్ అవుతుంది. అయితే ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం ద రిమైనింగ్ ఆల్ గ్యాసెస్ ప్రొడ్యూస్ కూలింగ్ ఎఫెక్ట్. హైడ్రోజన్ హీలియం తప్ప మిగిలిన అన్ని గ్యాసెస్ కూడా మనకి కూలింగ్ ఎఫెక్ట్ నే ఇస్తాయి. అంటే అన్ని గ్యాసెస్ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. జోల్స్ ఎక్స్పాన్షన్ కి గురైనటువంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, వాయువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే హైడ్రోజన్ హీలియం మాత్రం వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది జరుగుతుంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మనము డయాగ్రమెటిక్ గా ఈక్వేషన్ రూపంలో కనుక చూసినట్టయితే, సో దిస్ ఇస్ ద ఫారెస్ట్ మెటీరియల్. ఫారెస్ట్ మెటీరియల్ అంటే చెప్పుకున్నాం కదా, కాటన్ అనుకోవచ్చు మనము. సో ఇక్కడ చూడండి, ఈ రీజియన్ ఏ, ఇది రీజియన్ ఏలో ఇది హై ప్రెషర్ రీజియన్, దానికి సంబంధించిన ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఇది లో ప్రెషర్ రీజియన్ బి రీజియన్, దీనికి సంబంధించిన ప్రెషర్ అండ్ వాల్యూమ్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ మనకు టోటల్ వర్క్ డన్ ఎంత వస్తుందంటే P2V2 మైనస్ P1V1 వస్తుంది. సో ఇది దేనికి సమానంగా ఉంటుందంటే ఇంటర్నల్ ఎనర్జీలో డిక్రీజ్ కి సమానంగా ఉంటుంది. సో డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ U1, ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ U2. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి U1 మైనస్ U2 వేసుకున్నాము. సో ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేస్తే U1 ప్లస్ P1V1 ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ P2V2 వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, U ప్లస్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో U ప్లస్ PV అంటేనే H ఈజ్ ఎంథాల్పీ or heat capacity of the system. సో ఎంథాల్పీ ఈజ్ కాన్స్టెంట్. సో కాబట్టి జోల్ కెల్విన్ ఎఫెక్ట్ లో మనకు ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అలాగే ఐడియల్ గ్యాసెస్ కి జోల్ కెల్విన్ ఎఫెక్ట్ మనకు 0 ఉంటుంది. అంటే ఐడియల్ గ్యాస్ కి సంబంధించినటువంటి టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం కానీ డిక్రీజ్ అవడం కానీ జరగదు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో అయితే రియల్ గ్యాసెస్ కు మనం ఎక్స్ప్రెషన్ కనుక డిరైవ్ చేస్తే, ఎందుకంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT, వాండర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ ఆర్ రియల్ గ్యాస్ ఈక్వేషన్ అని కూడా అంటాం దీన్ని. సో రియల్ గ్యాస్ ఈక్వేషన్ P ప్లస్ A/V² ఇంటూ V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT. సో ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనము జోల్ కెల్విన్ ఎఫెక్ట్ కి లేదా జోల్ థామ్సన్ ఎఫెక్ట్ కి మనం ఎక్స్ప్రెషన్ కనుక డిరైవ్ చేస్తే dT/dP at H means enthalpy is constant, is equal to 1 by Cp specific heat capacity at constant pressure into J. So joules constant into 2A by RT minus B. 2A by RT minus B. So but for ideal gas dT/dP is equal to 0. కాబట్టి దీని నుంచి మనకి ఏమొస్తుందంటే 2A by RT minus B is equal to 0 or T is equal to 2A by RB. ఈ T నే మనం ఇక్కడ ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. ఈ T ని మనం ఇక్కడ ఇన్వర్షన్ టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ గా మనం ఇక్కడ చెప్తాం. సో ఇప్పుడు 2A by RT గ్రేటర్ దాన్ B అయితే DT పాజిటివ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ పాజిటివ్ మీన్స్ కూలింగ్ ఎఫెక్ట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ నెగటివ్ మీన్స్ హీటింగ్ ఎఫెక్ట్. అంటే 2A by RT లెస్ దాన్ B వస్తుంది. ఇప్పుడు 2A by RT is equal to B అయితే DT 0, అంటే there is no change in temperature, which means no heating effect, no cooling effect. టెంపరేచర్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఇందాక మనం చెప్పుకున్న టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ ఇస్ ఫార్ములా ఇది, Ti is equal to 2A by RB. సో హైడ్రోజన్ గ్యాస్ కి టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ -80°C ఉంటే హీలియం గ్యాస్ కి టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ -240°C ఉంటుంది. సో హీలియం కి క్రిటికల్ టెంపరేచర్ -268
డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో ఈ రకంగా ఇది క్రిటికల్ టెంపరేచర్ అనమాట. -268 అయితే ఉంటుంది. సో ఈ ఫార్ములా ద్వారా మనం గ్యాస్ యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ వరకు గ్యాస్ ని తీసుకొచ్చి మనము జోల్స్ ఎక్స్పాన్షన్ కనుక చేసినట్టయితే మన కూలింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రీజనరేటివ్ కూలింగ్ అంటే రీజనరేషన్ అంటే మరలా తిరిగి అంటే మనం ఏదైతే ఒక గ్యాస్ ని మనం కూల్ చేసామో అదే గ్యాస్ ని మళ్ళీ ఏం చేస్తాము, తిరిగి జోల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ కి గురి చేస్తాం అనమాట. అంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ గా మనం దాన్ని తీసుకొస్తాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్యాస్ ని జోల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ కి గురి చేశాను. సో నాకు గ్యాస్ వచ్చి కూలింగ్ అయ్యి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాను, తిరిగి ఇదే గ్యాస్ నేను మళ్ళీ సేమ్ ఆపరేటర్స్ ద్వారా జోల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ కి గురి చేస్తే మళ్ళీ నాకేమవుతుంది, ఇక్కడ వచ్చినటువంటి టెంపరేచర్ కంటే ఇంకా టెంపరేచర్ తగ్గుతుంది. అలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ నేను చేసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోతుంది అండ్ మనకు కావాల్సినటువంటి క్రిటికల్ టెంపరేచర్ కి అది రీచ్ అవుతుంది అనమాట. ఎందుకని, ఒక గ్యాస్ ని మనం లిక్విడ్ గా మార్చాలి అంటే దాని క్రిటికల్ టెంపరేచర్ వరకు తీసుకొచ్చి దాని మీద మనం ఏం చేస్తామంటే ప్రెషర్ అనేది అప్లై చేస్తాం. సో క్రిటికల్ టెంపరేచర్ వరకు గ్యాస్ యొక్క టెంపరేచర్ తగ్గించి దాని మీద మనం ప్రెషర్ కనుక అప్లై చేస్తే అప్పుడు ఆ గ్యాస్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అందువల్ల గ్యాస్ యొక్క క్రిటికల్ టెంపరేచర్ ని రీచ్ చేయడం కోసం మనం రీజనరేటివ్ కూలింగ్ ప్రిన్సిపల్ అనేటువంటి ఉపయోగిస్తాము. మనకి మొట్టమొదట హైడ్రోజన్ గ్యాస్ ని లిక్విఫై చేసింది ఎవరంటే దేవారు బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్. అలాగే హీలియం అనేటువంటిది చివరగా లిక్విఫై అయినటువంటి గ్యాస్. సో హీలియం ని లిక్విఫై చేసింది మొట్టమొదటిగా కమర్లింగ్ ఆనస్. సో దానికంటే బెటర్ మెథడ్ తో క్యాపిట్జా కూడా హీలియం ని లిక్విఫై చేశారు, లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. సో ఈ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ లో మనకి ఏం జరుగుతుందంటే ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ని కనుక తీసుకొని ఇట్ ఈస్ డిమాగ్నటైజ్డ్ అనమాట. ద పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఆల్రెడీ మ్యాగ్నటైజ్డ్ ఈజ్ సడన్లీ డిమాగ్నటైజ్డ్ అండ్ ఇట్ షోస్ స్లైట్ ఫాల్ ఇన్ టెంపరేచర్. సో ఏదైతే మనం మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నామో ఆ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏం చేస్తామంటే సడన్ గా మనం డిమాగ్నటైజ్ చేస్తాం. ఇలా డిమాగ్నటైజ్ చేయడం వల్ల దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అయితే తగ్గినటువంటి టెంపరేచర్ ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయగలమంటే ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇస్ సఫిషియంట్లీ లో, చాలా తక్కువ అంటే 1 కెల్విన్ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ టెంపరేచర్ 1 కెల్విన్ ఉన్నప్పుడు మనము డిమాగ్నటైజ్ చేస్తే సో దాని టెంపరేచర్ ఏమవుతుందంటే లెస్ దాన్ 1 కెల్విన్ అవుతుంది. ఇదే కదా మన టార్గెట్ ఏంటి, 0 కెల్విన్ టెంపరేచర్స్ కు రీచ్ కావడము. సో అలా రీచ్ కావడానికి మనము ఈ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ ని యూజ్ చేసుకుంటాం. అంటే వెరీ లో టెంపరేచర్స్ ఆల్మోస్ట్ నియరర్ టు 0 కెల్విన్ టెంపరేచర్స్ కు రీచ్ కావాలంటే మనకు అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అనేది ముఖ్యమైనటువంటి ప్రాసెస్ అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఈస్ ద రిఫ్రిజిరేషన్. సో రిఫ్రిజిరేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద కార్నాట్ ఇంజిన్ వర్కింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే కార్నాట్ హీట్ ఇంజిన్ ఉంటుంది కదా, ఆ కార్నాట్ హీట్ ఇంజిన్ రివర్స్ డైరెక్షన్ లో కనుక వర్క్ చేస్తే, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కనుక వర్క్ చేస్తే అప్పుడు మనకు దాన్ని రిఫ్రిజిరేటర్ గా మనం చెప్తాము. ఇక్కడ రిఫ్రిజిరేటర్ లో ఏం జరుగుతుందంటే రిఫ్రిజిరేటర్ ప్రొడ్యూసెస్ ద లో టెంపరేచర్ బిలో ద సరౌండింగ్స్. దానికి ఉన్న పరిసరాల కంటే తక్కువ ఉష్ణోగ్రతనది ఉత్పత్తి చేస్తుంది అండ్ మెయింటైన్ అన్ ఎన్క్లోజర్ అట్ ద టెంపరేచర్ అండ్ ఇట్ మెయింటైన్స్ దట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక ఎన్క్లోజర్ లో ఆ టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. సో అలాంటి పరికరాన్ని మనము రిఫ్రిజిరేటర్ గా చెప్తాం. మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో అది రిఫ్రిజిరేటర్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. రిఫ్రిజిరేటర్ లో మనకు వేపర్ కంప్రెషన్ టైప్, వేపర్ అబ్జార్ప్షన్ టైప్ అని 2 రకాలైనటువంటి మిషన్స్ ఉంటాయి. అయితే ఈ రిఫ్రిజిరేటర్ లో మనకు ఉపయోగించేటువంటి లిక్విడ్ దీన్నే మనం రిఫ్రిజిరెంట్ గా చెప్తాము. దిస్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేట్స్ ర్యాపిడ్లీ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అండ్ సర్క్యులేటింగ్ ద లిక్విడ్ అరౌండ్ ద ఎన్క్లోజర్. సో ఈ లిక్విడ్ ఏం చేస్తుందంటే, రిఫ్రిజిరెంట్ ఏం చేస్తుందంటే ఇది ఎవాపరేట్ అయిపోతుంది. అంటే మనం ప్రెజర్ డిక్రీజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతుంది. అయిపోయి
ఆ లిక్విడ్ కి మనకి ఎవాపరేట్ అయిపోతుంది. అదే విధంగా మనకి ఏదైతే ఎన్క్లోజర్ అనుకున్నామో ఎన్క్లోజర్ లో లిక్విడ్ అనేది కూలింగ్ లిక్విడ్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ మనకి ఏదైతే మనం ఏదైతే ఫుడ్ కానీ ఏదైనా మనము ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో కూలింగ్ చేయాలనుకుంటున్నామో సో వాటిని ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని రిఫ్రిజిరేటర్ లో ఉంచినప్పుడు ఆ రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుందంటే దాని నుంచి ఉన్నటువంటి టెంపరేచర్ ను తీసుకుంటుంది అనమాట. ఎందుకని? ఫర్ ఎవాపరేషన్. సో ఎవాపరేట్ అవ్వడానికి సో ఏం చేస్తుందంటే ఈ మనం ఏదైతే మెటీరియల్ ఉంచామో దాని నుంచి టెంపరేచర్ తీసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఈ పదార్థం యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ లిక్విడ్ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇట్ మెయింటైన్ సమ్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇన్ దట్ ఎన్క్లోజర్ అనమాట. సో అది కాన్స్టెంట్ గా అది మెయింటైన్ చేస్తుంది. సో కామన్లీ యూజ్డ్ రిఫ్రిజరెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అమోనియా, సల్ఫర్ డైఆక్సైడ్, మీథైల్ క్లోరైడ్, ఫ్రియాన్స్. సో ఫ్రియాన్స్ అంటే మన క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట. సో ఇవి యాక్చువల్ కామన్ గా మనం ఉపయోగించేటువంటి రిఫ్రిజరెంట్స్. ఇవి మనకు లో టెంపరేచర్ ఫిజిక్స్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్ లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుందాము. థ్యాంక్ యూ.